వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఒక ఇంపార్టెంట్ మోడల్ అయితే మనం నేర్చుకున్నాం. అందులో ఇదైతే థాట్ సమ్ అన్నమాట. సో ఇప్పుడైతే చూద్దాం. అవి ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి, చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే అంత డీప్గా కాకుండా మన పైన అయితే చెప్పుకుని వెళ్ళచ్చు. మీరు ఆల్రెడీ చేసే ఉంటారని నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడైతే చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, -2, 4 అండ్ 3, -4, 5 అండ్ పెర్పెండిక్యులర్ టు XZ ప్లేన్. మనకి ఇవ్వలేని ప్లేన్ ఏంటి? వై ప్లేస్లో ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి? 1. ఓకే, సింపుల్. డిఆర్స్ అంటే ఇప్పుడు మనకి 0, 1, 0. ఓకే, ఎందుకంటే మనకి వై ఇవ్వలేదు కాబట్టి దాని ప్లేస్లో ఒక్కటే మనం 1 పెట్టుకుంటాం అంతే. ఇప్పుడైతే చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద ఫస్ట్ పాయింట్స్ తీసుకుంటాం. 1, -2, 4ని మనం x1, y1, z1 అని అయితే అనుకుంటాం. వాటి ప్లేస్లో మనం యాస్టి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. y1, z1, x1 ప్లేస్లో ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ద ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఈక్వేషన్ 1 దేనికుంటా పాస్ అవుతుందంట? ఇంక రిమైనింగ్ పాయింట్స్ 3, -4, 5 అదే వేసుకుంటాం. 3 y అంటే -4, z అంటే 5 వేసాం. 3 - 1 2, -4 + 2 -2, 5 - 4 1. ఓకే, a × 2 అంటే 2a, -4 b × -2 -2b, c × 1 c = 0. ద గివెన్ పెర్పెండిక్యులర్ టు XYZ ప్లేన్ ఈజ్ డిఆర్స్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. ఆ రిమైనింగ్ 2 వీడియోస్ చూద్దాన్ని మీకు క్లారిటీగా అర్థమవుతుందన్న. ఓకే, మనకి XZ ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత ఇవ్వలేదు, ఒక వాల్యూ ఇవ్వలేదు. ఏంటది? వై ప్లేస్లో 1 తీసుకో అంతే, ఇంకేమీ వద్దు. ఇది మనకున్న ఫార్ములా. సో XYZలో అయితే ఇవన్నమాట. సబ్స్టిట్యూట్ చేసాయి. x అంటే 0, y అంటే 1, z అంటే 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకో. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ 3 అండ్ 2 అయితే మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో ఈక్వేషన్ 2 కూడా చూడండి. 2a - 2b + c. సో ఇది కూడా మీకు ఎలా వేసుకోవాలో నేనైతే లాస్ట్ వీడియోస్ 2 వీడియోస్లో కూడా చెప్పాను. ఇంకా చెప్పాల్సిన పని లేదని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. -2a అంటే -2 × 0 0, 1 × 1 -1. ఓకే, మైనస్ అనేది దీని డిఫాల్ట్ అన్నమాట ఈ ఫార్ములాకి. నెక్స్ట్ b by 1 × 0 0, -2 × 0 0, c 2 × 1 2 మైనస్, కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, ప్లస్ అవుద్ది అన్నమాట. సో -2 × 1 -2 × 0 0. ఓకే, ఇప్పుడు మిగిలిందంతా a by -1, b by 0 అండ్ c by 2. ఓకే, ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్కి వస్తే మనకు ఈక్వాలిటీ అవుతుంది కాబట్టి a = -1, b = 0 అండ్ c = 2. సో అప్పుడు మనకి a వచ్చింది, b వచ్చింది, c వచ్చింది. వీటినన్నిటిని కూడా మనం ఈక్వేషన్ 1లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఎక్కడ ఉందో చూద్దాం. సో ఈక్వేషన్ 1 అయితే ఇదన్నమాట. సో ఈక్వేషన్ 1 అయితే పెడదాం. ఈక్వేషన్ 1లో a అంటే -1, b అంటే 0, c అంటే 2. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలో చూద్దాం. -1 × x -x, -1 × 1 +1, 0 × ఎనీథింగ్ 0. ఈ టోటల్ టర్మ్ అయితే 0 అయిపోద్ది అనమాట ఇంకా. ఓకే, నెక్స్ట్ 2 × z 2z, 2 × -4 -8, -x + 1 + 2z - 8 = 0 వచ్చింది. 1 -8లో తీస్తే కనుక -7 అయితే ఉంటుంది. -x + 2z - 7 = 0. నెక్స్ట్ వీటిని మనం ప్లస్ని మైనస్ కింద, మైనస్ని ప్లస్ కింద అయితే మార్చుకోవాలన్నమాట సింపుల్గా. సో x + x - x అవుతుంది, -2z + 7 = 0 అంతే. వెరీ సింపుల్ సమ్ అన్నమాట. ఇది ప్రతి ఒక్కరైతే చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ మోడల్లో మొత్తం 3 సమ్స్ అయితే ఇచ్చాను నేను. సో ఇవైతే ఖచ్చితంగా చేయండి అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ సమ్స్ అన్నమాట. థ్యాంక్ యూ.